రాగి సంగటి, మంచి నెయ్యి వేశారు. రాగి సంగటి. నెక్స్ట్ వీళ్ళ దగ్గర నాటుకోడి కూడా ఏంటంటే మంచి తాటాకి మీద కాల్చి స్పెషల్గా వండిస్తారట దీన్ని. బాబా కలుపుతుంటేనే ఇట్లా వచ్చేస్తుంది, అంతే ముక్క ముక్కల కింద వస్తుంది. ఫ్లేవర్ అదిరిందండి నాటుకోడి. వేడి వేడి రైస్, చికెన్ గ్రేవీ చూడండి ఎంత భలే ఉంది అసలు. అంటే సెమీ గ్రేవీ అనమాట. చికెన్ ఫ్రైలో సెమీ గ్రేవీ ఉంటుంది. ఆ గ్రేవీ కలుపుకొని చికెన్ తింటే అరోమా మాత్రం భలే వస్తుంది అసలు ముద్ద కలుపుతుంటే. చిట్టు రొయ్యలు కూడా మంచి సెమీ గ్రేవీతో వచ్చింది. ఇది కూడా మంచి జీడిపప్పు అయితే వేసి సెమీ గ్రేవీతో ఇచ్చారు. చిన్న రొయ్యలు. రాగి సంకట్లోకి అయితే చెప్పాను కదా, రాగి సంకట్ కాంబినేషను, ఆ కాంబినేషను వేరే లెవెల్. అట్నయితే మాత్రం ఎంత స్మూత్, అసలు స్పూన్తో టచ్ చేస్తుంటేనే పీస్ అయిపోతుంది, అంత స్మూత్. కనకపురంలోనే కాదు ఎక్కడైనా నా ఫేవరెట్ చేపల పులుసు. లాస్ట్లో తినడం కోసం అన్నీ కొంచెం తింటూ వస్తాను అనమాట. చేపల పులుసు అంటే మనకి అంత ఇష్టం అనమాట. ఇంత పెద్ద చేప ముక్కేసి మంచి పులుసుతో, చేపల పులుసు